అసెంబ్లీ సమావేశాలు అప్రజాస్వామికంగా జరిగాయన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్. ప్రతిపక్షాల సలహాలు సూచనలు తీసుకోకుండా హడావిడిగా 13 బిల్లులను ఆమోదించారని తెలిపారు. మంత్రుల మధ్య సఖ్యత లేదు, కానీ కేసీఆర్ను తిట్టడానికి మాత్రం అందరూ ఏకమవుతారని అన్నారు. ఇక రేవంత్ రెడ్డి అసెంబ్లీని గాంధీ భవన్లా జూబ్లీహిల్స్ ప్యాలెస్లా నడిపారని అన్నారు ఎమ్మెల్యే వివేకానంద గౌడ్. ఏ ప్రభుత్వం ఉన్నా ఎవరున్నా ప్రతిపక్షాలందరినీ కూడా కాన్ఫిడెంట్ తీసుకొని మాట్లాడి చర్చించి ఇన్ని రోజులు పెట్టాలని నిర్ణయం తీసుకొని నిర్ణయం కట్టుబడి సభ నడుస్తుంది. సభ దానంతలేదని నడవది. ముఖ్యమంత్రి గారు ఎట్ట తయారు చేసి అంటే ఆయన గాంధీ భవన్లో సమావేశాలు ఎక్కడ, లేకపోతే ఆయన ఇంటికాడ మాట్లాడినట్టు జూబ్లీస్ ప్యాలెస్ పెట్టినట్టు ఆయనకి కలవడ్డప్పుడు మాట్లాడాలా, లేనప్పుడు నిద్రపోవాలి. ఈ రకమైనటువంటి తీరును అసెంబ్లీని కూడా తయారు చేసే ప్రయత్నం చేసినాం. కాబట్టి ఈ ప్రజెంటేషన్ విషయంలో కూడా వింత 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 ఒక మార్పు కనపడ్డది. ఇదే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ గతంలో బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజెంటేషన్ ఇస్తా అంటే ఇది విరుద్ధం, మన ఏది సభా సాంప్రదాయాలకు విరుద్ధం, ఇది చట్టంలో ఎక్కడ లేదు, ఎంతమంది ఎప్పుడు చేయలేదు, ఇది చేయొద్దు, ఇది రాజ్యాంగానికి స్ఫూర్తిగా ఎన్నో ఎన్నో మాటలు చెప్పారు అప్పుడు. అన్నీ కూడా నాకు తెలిసి ఒకరికొకరు మంత్రులకి సయ్యద్దు లేదు, ఏం లేదు, కానీ కేసీఆర్ గారిని చూపెట్టి ముఖ్యమంత్రి గారు తన బండి నడిపించుకుంటూ ముందు పోతుంటే స్పష్టంగా కనపడుతోంది. కాబట్టి వీళ్ళందరూ కూడా కేసీఆర్ గారిని తిట్టిపోయడానికి, దూషణలతోనే కేసీఆర్ గారిని తిట్టడానికి ఒక 5 రోజులు సరిపోయింది తప్ప వారు చేసింది చెప్పుకోలేక, చేయబోయేది చెప్పలేక, కేవలం గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారిని తిట్టిపోయడానికి సరిపోయింది స్పష్టంగా కనపడుతోంది. బీఎస్సీ డే 1 ఏ ప్రభుత్వం ఉన్నా ఎవరున్నా ప్రతిపక్షాలందరినీ కూడా కాన్ఫిడెంట్ తీసుకొని మాట్లాడి చర్చించి ఇన్ని రోజులు పెట్టాలని నిర్ణయం తీసుకొని నిర్ణయం కట్టుబడి సభ నడుస్తుంది. సభ దానంతలేదని నడవది. ముఖ్యమంత్రి గారు ఎట్ట తయారు చేసి అంటే ఆయన గాంధీ భవన్లో సమావేశాలు ఎక్కడ, లేకపోతే ఆయన ఇంటికాడ మాట్లాడినట్టు జూబ్లీస్ ప్యాలెస్ పెట్టినట్టు